ఇది అసలు వార్త ఇయ్యాల. కాంగ్రెస్లో చేరి తప్పు చేసిన మున్సిపాల్లో బీఆర్ఎస్నే గెలిపిద్దాం. గూడెం ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించారు. కాదని కాంగ్రెస్లో చేరితే వెంట్రుక మందం లాభం జరగలే. అనుచరుల భేటీలో ఫిరాయింపు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఫిరాయింపు వెంట్రుక లాభం జరగలేదు అని చెప్పేసి అంటే ఏ రకమైన లాభం జరగలేదు, నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేసి పోయినావో ఆ తాయిలాలు అందలేవా నీకు? పార్టీ మారడమే కాకుండా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఏదో చెప్తా ఉంది అని చెప్పేసి అని నీ ఇష్టానుసారానికి పార్టీని ప్రజలను మోసం చేసుకుంటా కట్టుకథలు అల్లుకుంటా ఈ పార్టీ నుండి ఆ పార్టీకి దుంకాలి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి దుంకాలి. అధికారంలో ఎవడు ఉంటే వాడే మా ఓడు, అటు దొంగ కానీ లంగ కానీ. ఈ అధికార పార్టీ నేతలు కూడా అట్లనే తయారయ్యారు. ఎవరిని పడితే అని పార్టీలోకి చేర్చుకొని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళను దూరం చేసుకోరు. ఇప్పుడు ఉన్నోడు వాయ ఉంచుకున్నాడు ఆయన అట అయిపోయింది కథ. ఆ ప్రాంతంలో బీసీ బిడ్డలు 2 ఉన్నారు. వాళ్ళని ఎందుకని చెప్పేసి ప్రోత్సహించలేకపోతా ఉంది పార్టీ. వాళ్ళని కాదని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డిని ఎందుకని చెప్పేసి పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇలా కాంగ్రెస్ ఓటమికి కారణమైన వాళ్ళు కదా వాళ్ళంతా. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగులు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్లో చేరిన నియోజకవర్గ ప్రజలకు తనకు వెంట్రుక లాభం లేదని చెప్పేసి నియోజకవర్గ ప్రజల కోసం నువ్వెందుకు పోతావు కానీ ప్రజల కోసం చూసినోడ ఏ నాయకులు లేడు ఇప్పుడు. వాని వ్యక్తిగతంగా వాని కాంట్రాక్టుల కోసం వాళ్ళ జరగలేదని స్పష్టం చేశారు అని కోర్టు ద్వారానే చూసుకుంటామని చెప్పారని అన్నారు. అన్నీ కోర్టు ద్వారానే చూసుకుంటామని చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినట్లు తెలిపారు. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ను మరవకుండా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు అనుచరులను పిలుపునిచ్చారు. పటంచెరు నియోజకవర్గ పరిధిలో 5 మున్సిపాలిటీల్లో 104 కౌన్సిలర్ల స్థానాలు ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల కోసం ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు పెద్ద మనుషులను వింగ్లను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సంచలనం రేపుతున్న గూడెం వ్యాఖ్యలు. కాంగ్రెస్లో చేరి తప్పు చేశానండి గూడెం మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. పటంచెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున 3 సార్లు ఎమ్మెల్యేగా గూడెం గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మైపాల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. పార్టీ ఫిరాయింపు కేసులో సంబంధించిన గూడెం మైపాల్ రెడ్డి తన పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ వద్ద జరిగిన విచారణ సందర్భంగా కూడా తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు స్పీకర్ను సూచించింది. సుప్రీంకోర్టు 2 వారాల గడువు విధించిన నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తప్పు చేశాననడం జిల్లా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మైపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటంచెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు టికెట్లు మైపాల్ రెడ్డి అప్పగించడం లేదనే కోపంతో కాంగ్రెస్ వైపే విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ను అనుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే గూడెం వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీళ్ళంతే ఎటు అవసరం ఉంటే అటు చూస్తారు. వీళ్ళ మాటలు నమ్మి మనమేదో అనుకుంటే మోసపోయేది మనమే. మోసపడితేవని ఏడు గోసపడతావు తెలుసుకో మిత్రమా తెలుసుకో అని చెప్పేసి ఆనాడు పెద్ద మనుషులు చెప్పారు. ఇక దాన్ని మనం పట్టించుకోము వాస్తవానికి. సత్యం స్కాన్లో జన్వాడ భూముల మిస్టరీ. సత్యం కంప్యూటర్ కేసులో బిగ్ ట్విస్ట్. సిబిఐ దర్యాప్తులో వెలుగులోకి రాని 100 ఎకరాలు. ఇది స్వేచ్ఛ పేపర్లో వచ్చింది. ఓకే, ఈరోజు ఇక ముఖ్య వార్తలు అయితే ఏం లేవు. ఆదివారం కావడం, కొంత సెలవు దినం కావడం, అలాగే నేరాలు ఘోరాలు అని చెప్పేసి కూడా బాగా వచ్చింది. దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు సరైన రీతిలో చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారినాయి. అవాస్తవాలను తెలుసుకోవాలి ప్రజలు కూడా. సుప్రీంకోర్టులో ఏదైనా అవుతుందేమో అన్న భయంతోనే ఈ మాటలు మాట్లాడిందా, లేదంటే ఆయన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదన్న ఆలోచనతోటి గూడెం మైపాల్ రెడ్డి ఆ మాటలు మాట్లాడిందా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం అనేక మంది ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికల్లో మీ వద్దకు వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాస్తవాలను గమనించండి, వాస్తవాలను తెలియని వాళ్ళకు తెలియజేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్.